అందరికీ నమస్కారం. నేను మీ మధ్యపడి వీరరత్నం. ఈరోజు మన వీడియోనందు ఈ జనవరి 17వ తేదీన ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది చాలా మంచి అప్డేట్ ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ చేయూత అనే పథకం అనేది 18,750 రూపాయలు ఇస్తారు కదా. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ ఉన్న వాళ్ళకి 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత అనే పేరుతో సంవత్సరానికి 18,750 రూపాయల లెక్కన 4 సంవత్సరాలకు గాను ఆ కుటుంబానికి 75,000 ఇస్తామంటున్నారు కదా. ఆ పథకమే ఇది వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది రేపు నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ మధ్యలో ఒక ఉత్సవాల్లాగా జరిపి ఆ మధ్య కాలంలో ఈ అమౌంట్ అయితే మీ అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి అర్హుల లిస్టు, అనర్హుల లిస్టు అనేది ఇప్పుడు సచివాలయంలో రిలీజ్ అయినది. కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి. సచివాలయంలోకి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు అడిగితే తెలియజేస్తారు. లేదా అక్కడే మీకు బోర్డు డిస్ప్లే చేస్తుంటారు, వీళ్ళు అర్హులు, వీళ్ళు అనర్హులు. అనర్హులు అంటే వీళ్ళని మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం పెట్టున్నామని అయితే చెప్పున్నారు. ఓకే, ఎవరెవరిని అనర్హులుగా చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ అర్హుల లిస్టుకి సంబంధించి ఏ విధంగా ఉందంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నంబరు, వాళ్ళ వయసు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు ఇది చూపిస్తూ ఉంది. దీంతోపాటు అతి ముఖ్యమైనది చివరన ఎన్పిసిఐ స్టేటస్ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎలిజిబుల్లో ఉన్నా కూడా ఇక్కడ కానీ ఇన్యాక్టివ్ అని ఉంటే మీకు అమౌంట్ పడదు. ఎందుకంటే ఈ ఎన్పిసిఐ అనేది గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా మీకు అమౌంట్ వేస్తున్నారు. అంటే అక్కడ బటన్ ఒకటి మీ అకౌంట్లో పడాలి అంటే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయ్యిందో అది లింక్ అనేది యాక్టివ్గా ఉంటేనే అకౌంట్లో పడుతుంది. ఒకవేళ అది ఇన్యాక్టివ్ అని ఉంటే మాత్రం డబ్బులు అయితే పడదు. మీరు అర్హుల లిస్టులో ఉన్నా కూడా డబ్బులు పడదు. ఓకే, మళ్ళీ మీరు సచివాలయంలో దానికి గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ భయాన్ని వల్ల వేస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ లోపల ఎవరికైనా అక్కడ ఇన్యాక్టివ్ అన్న వాళ్ళకి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి, లేకపోతే లింక్ చేయించుకోండి. ఎన్పిసిఐని ఎలా చెక్ చేసుకోవాలి? మన ఆధార్ నెంబర్తో మనమే చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ వైఎస్ఆర్ చేత లబ్ధిదారుల ఆధార్తో మనమే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలని గతంలో ఒక వీడియో చేశాను. లేదా దీనికి సంబంధించి లింక్ కావాలంటే కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకుని మీ అకౌంట్ ఎన్పిసిఐ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ అంటే ఏమీ లేదు, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా అనే విషయాన్ని చూపించడమే ఎన్పిసిఐ. ఓకేనా, అది చూసుకోండి. ఇది అర్హుల జాబితాకు సంబంధించి ఈ వివరాలతో ఉన్నాయి. అదేవిధంగా అనర్హుల జాబితాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఈసారి. ఏ విధంగా అంటే అనర్హుల జాబితాలో ఆ లబ్ధిదారుని యొక్క పేరు, వాళ్ళ ఆధార్ నంబరు, వాళ్ళ వయసు, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇవన్నీ చూపించిన తర్వాత పక్కన వీళ్ళు అనర్హత తేలడానికి కారణం ఏమిటి అనే కారణాన్ని కూడా చూపించారు. ఎన్ని రకాల కారణం అంటే, ఒకటి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డబ్బులు వేసే టయానికి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటింది కావున ఈ వైఎస్ఆర్ చేతి వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళు వృద్ధాప్య పింఛన్ అర్హులు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం లేదు, కాబట్టి వీళ్ళు అనర్హులు. ఇదొక కారణం. నెక్స్ట్ రెండవ కారణం, లబ్ధిదారులు కొంతమంది మరణించుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ఇది. నెక్స్ట్ మూడవది, సరైన ఆదాయ ధృవీకరణ లేనందున వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఈ వైఎస్ఆర్ చేతి ఎలిజిబిలిటీకి తగ్గట్టుగా లేదని అయితే చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు అనర్హతని తేల్చామని అయితే అంటున్నారు. కాబట్టి ఇది రీవెరిఫికేషన్ లిస్ట్గా భావించి మళ్ళీ వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తారని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మూడవది, ఇది ముఖ్యమైన చాలా వరకు కూడా పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఇదివరకే, కాబట్టి వాళ్ళు అనర్హులుగా తేల్చామని అయితే అంటున్నారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైఎస్ఆర్ పెన్ను పొందుతూ ఉన్న వాళ్ళు కూడా గతంలో అయితే ఎలిజిబుల్ అయ్యారు. ఇప్పుడు కూడా పాత వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు. కానీ ఈ సంవత్సర కాలంలో అంటే ఈ అసెస్మెంట్ కాలంలో ఎవరైతే కొత్త పెన్షన్ పొందారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ చేతికి పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు పెన్షన్ పొందుతూ ఉన్నారు కాబట్టి మీకు అనర్హతగా తేల్చామని అయితే లిస్టులో పేరు వచ్చున్నది. ఒకవేళ వీళ్ళకందరికీ కూడా నిజంగానే అమౌంట్ ఇవ్వకుండా పోతారా, ఒకవేళ మళ్ళీ రీవెరిఫికేషన్ మళ్ళీ ఎలిజిబుల్ చేసి ఏమైనా డబ్బులు వేస్తారనేది మాత్రం నెక్స్ట్ అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి మీరు పెన్షన్ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు కాబట్టి ఇదివరకు పొందుతున్నారు కాబట్టి మేము మీకు అనర్హతగా చెప్పే వైఎస్ఆర్ చేతి మీకు రాదని అయితే చెబుతున్నారు. మళ్ళీ ఫర్దర్ రీవెరిఫికేషన్ చేయండి అయితే చెబుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మరొకటి, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, ఇది మామూలు కామన్. 1000 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ మీకు నివాసిత భవనం ఉంటే మీరు అనర్హులను ఉంది కాబట్టి అట్లా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ మీటర్కి సంబంధించి అంటే 300 యూనిట్ల కన్నా వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అనర్హతగా తేల్చామనేది కొంతమంది చూపిస్తూ ఉంది. ఓకే, ఈ విధంగా చాలా కారణాలు అయితే చూపిస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మీరు సచివాలయం వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదండి అర్హుల లిస్టు. ఈ అమౌంట్ అనేది ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ లోపల పడుతుందని అయితే అంటున్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.